ఇంకేంటి ఆలస్యం చేయకుండా మన సాయి డ్రింకర్ సాయి మాటలు విందాము. ధర్మ ప్లీజ్. హాయ్ అండి. డ్రింకర్ సాయి గురించి అండ్ ఇక్కడ అందరూ మా టీం గురించి అందరూ మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ ఇది చూసే వాళ్ళకి మా టీంకి అందరికీ నమస్కారం. ఫిలిం గురించి నెక్స్ట్ ఎట్లా ప్రెస్ మీట్లో మాట్లాడతాం. నా పేరు ధర్మ. మాది హనుమాన్ జంక్షన్ అండి. నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్లు వేసేవాడిని. నా ఫస్ట్ సాంగ్ నేను సోలో పర్ఫార్మెన్స్ చేసింది కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ అది. అప్పుడు ఆ సాంగ్ చేసేటప్పుడు అందరు చీరప్ చేస్తూ ఉన్నప్పుడు నేను కష్టపడుతున్నట్టు ఉండేది కాదండి. నాకు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉండేది. అలాగే స్కూల్స్లో కానీ ఎక్కడ రోడ్ సైడ్ వినాయక చవితి దగ్గర కానీ ఎక్కడైనా కానీ మనకు అక్కడ అవకాశం ఉంటే వెళ్ళి చేసేవాడిని. అది పెద్దదా చిన్నదా ఏం చూసేవాడిని కాదు. అయితే వర్షం మూవీ బాగా ఫిలిమ్స్ చూసేవాడిని. వర్షం మూవీ అప్పుడు బాగా అట్రాక్ట్ అయ్యాను. దాని తర్వాత ఛత్రపతి మూవీ అప్పుడు ఇంటికి వచ్చేసి ఆ అది టైర్ మార్క్ది లెగ్ దాటేది ఉంటుందిగా, ఎక్కడికక్కడ లైన్లు ఊహించేసుకుని దాటేస్తూ ఉండేవాడిని. అందరికి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒక్క అడుగు అంటే అందరు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఒక అంకుల్ అన్నారు, అరే నువ్వు హీరోగా ట్రై చేయి, మీ ఫాదర్ ఫిలిమ్స్ చేశారు. అవునా, మా ఫాదర్ ఫిలిం చేసినట్టు నాకు తెలియదు. పుణ్య దంపతులు అనే దానికి కో ప్రొడ్యూసర్గా చేశారు. సరే ఇంటికి వెళ్ళి నేను చెప్పా, నేను హీరో అవుదాం అనుకుంటున్నాను. అరే బొడ్డ నా కొడక, నీకేం తెలియదు, అవన్నీ జరగవు కానీ నువ్వు చదువుకో అన్నారు. సరే మా నాన్న అలా చెప్పారు కదా. అప్పుడు ఏంటంటే ఎవరు చెప్పింది మనం ఫీడ్ అదే ఉంటుంది. మన సొంతంగా ఆలోచించే కెపాసిటీ ఉంటుంది కొంతమందికి, నాకు ఉండేది కాదు. దాని తర్వాత అలా వెళ్తూ ఉంది. మళ్ళీ 2009 నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు బిల్లా మూవీ చూసి టోటల్గా డిస్టర్బ్ అయిపోయా. ఇంటికి వచ్చి నాకు ఐపాడ్ ఆ పాటలు వినడానికి. ఎక్కడికి వెళ్ళినా స్కూల్కి వెళ్ళి ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్, బీ ఓన్లీ వన్. అరే పెచ్చబట్టిందారా నీకంటే దానికి కూడా సమాధానం మళ్ళీ అదే చెప్పేవాడిని. నాకు దేని మీద అంటే ఆ పని చేస్తున్నా కానీ అది చేస్తే చాలా ఆనందం వచ్చేది. మళ్ళీ వెళ్ళి అడిగితే మళ్ళీ ఏదో చెప్పారు, ముందు చదువుకోమన్నారు. అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది. నాకు తర్వాత ఏదో వర్క్ చేస్తున్నా, అస్సలు ఆనందం లేదండి. ఎప్పుడైనా అండి మనందరం కారణ జన్ములమే. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తారు. ఆ టాలెంట్ ఏదో మనం తెలుసుకుని ఆ వర్క్ చేసేప్పుడు మనకు కష్టపడుతున్నట్టు ఉండదు. ఇప్పుడు మీడియా వాళ్ళకి వాళ్ళు చేసే ప్రొఫెషన్ ఉంది, ఆ ప్రొఫెషన్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అలా నాకు యాక్టింగ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. సరే ఏం చేయాలి, ఇట్లానే మనీ సంపాదిస్తే మనం హ్యాపీగా ఉంటుంది. మనీ కాదు, అదొక సాటిస్ఫాక్షన్ ఉండాలి మనం పుట్టినందుకు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ గౌతు, నా వైఫ్ కూడా, తను సజెస్ట్ చేసిన సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాను జాయిన్ అవుదామని. అయితే చాలామంది ఫ్రెండ్స్ని అడుగుతుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, అరే డబ్బులు ఉండరా బాబు, నువ్వు క్లిక్ అయ్యేంత వరకు చాలా ఇబ్బంది పడతావు మనీ కంటే, ఏం చేయాలి. మా పేరెంట్స్ని అడగాలనిపించలా, వాళ్ళకి నేను హెల్ప్ అవ్వట్లా, పెద్దోడిని అయ్యా. అందుకని నేను వెళ్ళి రెస్టారెంట్ పెట్టానండి ఫస్ట్, పాకెట్ మనీ కోసం, జిస్మత్ అని. దాని మీద ఇన్నాళ్ళు అది తెలియలాగా నాకు ఫుడ్ పెట్టింది. అది చాలా పెద్దగా సక్సెస్ అయింది, అది వేరే విషయం. సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాక ఆయన కంట్లో పడ్డాను. అది నా ఫస్ట్ స్టెప్ అండి. నాకు చాలా బ్లెస్సింగ్స్ లాగా అయింది. ఆయన ద్వారా ఎన్ని మూవీస్ వచ్చినాయి అంటే అన్ని మూవీస్ వచ్చినాయి. నాకు ఫస్ట్ ఆయన ఇప్పుడు చిరంజీవి గారు ద్వారా ఈ మూవీ స్టార్ట్ అయింది కదా. తర్వాత కిరణ్ సార్ అప్రోచ్ అయినప్పుడు ఆయన నన్ను సజెస్ట్ చేయటం, వాళ్ళు నన్ను తీసుకోవటం, ప్రొడ్యూసర్స్ ఈ సినిమా స్టార్ట్ చేయటం అంతా హ్యాపీ థింగ్. అలా అయింది. అసలు లక్ ఎలా వచ్చిందంటే, నాకు ఈ టైంలో నేను ప్రభాస్ ఫ్యాన్. పోస్టర్ మీద చూడటమే నాకు ఇప్పటికీ. ఆయన పోస్టర్ మా ఊర్లో మార్కెట్ ఉంటుంది, ఆ గోడ మీద పోస్టర్ నాకు ఇంకా గుర్తు. వెనకాల గన్స్ ఉంటాయి, ఇలా ఉంచి ఉంటారు. అలాంటి వ్యక్తిని నాకు అనుకోకుండా ఒకసారి పరిచయం అయ్యారు. నరేంద్ర అన్నని వాళ్ళ బావగారు. ఆయన లేకపోతే అసలు ఈ సినిమా రిలీజ్ కూడా అవ్వదండి. ఆయన చేసే హెల్ప్ ఒక సొంత తమ్ముడు చేసినట్టు చేస్తున్నారు. అసలు వాళ్ళ ఫ్యామిలీకే ఉంటుందేమో నాకు తెలీదు, సొంత వాళ్ళకి కూడా చేయరండి అంత హెల్ప్. వామ్మో, చాలా అసలు ఎంత పెద్ద హెల్ప్ అంటే, నేను అవుటర్నండి, నేను ఎవరో చాలా చిన్న స్థాయి వాడిని. ప్రభాస్ అన్న నేను ఎంత చిన్నోడిని, ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలి అని చెప్పి నుంచుని మాట్లాడాడండి. ఇప్పుడు ఆయన ఎవరైనా
వస్తే నుంచుని మాట్లాడతాం, అది ఆయన ఇచ్చే గౌరవం, అది ఆయన గొప్పతనం, మన గొప్పతనం కాదు. అంటే మంచోళ్ళు ఉంటారంటే నాకు మరి నాకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు వాళ్ళని చూస్తుంటే ఏంది వీళ్ళు అంత హెల్ప్ చేస్తున్నారేంటి, నేను అసలు ఎమోషనల్ అయిపోతానండి. నరేంద్ర అన్న కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అంత హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్స్ నరేంద్ర అన్న, నేను జీవితాంతం మీకు రుణపడిపోయి ఉంటా. నేను మీకేం చేయలేను, ఎందుకంటే మీరు చాలా పెద్దోళ్ళు. ప్రభాస్ అన్న మీరు బ్యాక్ నుంచి ఎంత సపోర్ట్ చేశారో చాలా నాకు తెలుసు, అందుకే చాలా థ్యాంక్స్ అన్న. అండ్ ఫైనల్గా డ్రింకర్ సాయి రిలీజ్ అవుతుందంటే కారణం అది మీరే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫైనల్గా వచ్చేవాటికి మా డైరెక్టర్ గారు ఏదో మేమిద్దరం మొగుడు పిల్లల్లాగా చాలా రోజులు కాపురం చేస్తాం అనమాట. ఏ సీన్ అయినా నేను ఎంత చేయాలో ఆలోచిస్తా, ఇంకెంత చేయాలో అని ఆయన కూడా ఆలోచిస్తారు. అందుకే అవుట్పుట్ అలా వచ్చింది. ఇప్పుడు అందరూ నన్ను కొంచెం బాగానే తిడుతున్నారు నెగిటివ్ అని, కానీ సినిమా చూశాక కన్ఫామ్గా తిట్టరు. బల్ల గుద్ది చెప్తున్నా, కన్ఫామ్గా తిట్టరు నన్ను 100% అది. అండ్ ఖచ్చితంగా డ్రింకర్ సాయి అనే క్యారెక్టర్ మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చపోతే అడగండి నన్ను. అండ్ థ్యాంక్స్ ప్రొడ్యూసర్స్, మీరు ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ థ్యాంక్స్ అండి బ్రహ్మణి, థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ రిషి, థ్యాంక్స్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, నన్ను బాగా చూపించాడు, మీ అందరు చూశారు కదా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ బ్రో, చాలా బాగా కష్టపడ్డావు. ఎవరు అంటే మనీ కోసం చేసినట్టు నాకు అసలు వీళ్ళలో ఎవ్వరు మనీ కోసం చేసినట్టు అనిపించలేదండి. ప్యాషన్తో చేశారు. అసలు మనీ అనేది అసలు ఎందుకుతో సమానంలాగా ఫీల్ అయ్యారు వీళ్ళందరూ, మా టీం మొత్తం. దానికి చాలా థ్యాంక్స్. ఒక మూవీ అవ్వాలంటే అది ఒకరితో అయితే అవ్వదండి, అందరు కలిస్తేనే అయింది. అది చాలామంది చెప్పారు, బట్ నేను మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఐశ్వర్య, చాలా బాగా హార్డ్ వర్క్ చేసింది, చాలా గట్టిగా చేసింది హార్డ్ వర్క్, చాలా అంటే చాలా చేసింది. అక్క సీతక్క నమస్తే అక్క. తను చాలా మంచి ఫ్రెండ్ అయిపోయిందండి నాకు ఈ ఫిలిం తర్వాత, కానీ దబా చేసింది సింగిల్ టేక్లోనే. రాయేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమా అనేగా సినిమా ప్రమోషన్స్లో కానీ ప్రతిదీ నా గురించి సినిమా గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు ఆలోచించడమే నాకు చాలా ఎక్కువ అన్న. బ్రో రూపేష్ బ్రో థ్యాంక్స్ ఫర్ డూయింగ్. హరీష్ థ్యాంక్ యూ. నేను ఇద్దరం సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అండి, మేము ఇద్దరం ఫ్రెండ్స్ అట్లా వచ్చాము. కూడా చాలా మూవీస్ చేస్తున్నాడు. థ్యాంక్స్ ఈ మూవీ చేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్ రా. వంశీ థ్యాంక్ యూ. సాయి థ్యాంక్ యూ. సాయి వినయ్ థ్యాంక్ యూ. ఓకే. అండ్ మా టెక్నీషియన్స్ మార్తాండ్కే వెంకటేష్ గారు సార్, చాలా థ్యాంక్స్ సార్. ఎంతో నాలెడ్జ్ ఇచ్చారు సార్, నాకు సొంత మనిషిలాగా చాలా నాలెడ్జ్ ఇచ్చారు. అండ్ లిరికిస్ట్ చంద్రబోస్ గారిని ఇప్పటివరకు కలవాలని చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఈ సినిమా జనాల దగ్గరికి వెళ్ళిద్ది, మీరు రాసే పాటల వల్ల ఆ ట్యూన్స్ అంత బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అందరిని కవర్ చేసినట్టున్నా కదా సార్. ఓకే థ్యాంక్ యూ. అందరూ డ్రింకర్ సాయి సినిమా చూడండి, పక్కాగా మీకు నచ్చుద్ది. అండ్ డ్రింకర్ సాయి క్యారెక్టర్ అయితే 100% మీకు నచ్చుద్ది. థ్యాంక్ యూ. సూపర్ అండి. మనీషా గారు థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్. మనీషా గారు మై ప్లెజర్, థ్యాంక్ యూ. మీ నరాల్లో సినిమా, యాక్టింగ్, ప్రభాస్ గారు అన్నీ ఉన్నాయని అర్థమైపోతుంది. అందుకే ఈరోజు ఈ రేంజ్ అవుట్పుట్ చూడగలుగుతున్నాం మేము. నాకు అసలు అది తప్పితే ఇంకేం రన్ అవుతుంది బ్రెయిన్లో, యాక్టింగ్ ఒకటే రన్ అయింది, పిచ్చోడిని అయిపోతానే ఉన్నాయి. అయ్యో లేదు, డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇంకా బోల్డ్ అని బ్లాక్ బస్టర్స్ వెయిటింగ్ ఫర్ యూ అని అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్స్ అండి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. దీనికి అన్నారండి, బెస్ట్ విషెస్ అంటారు. అండ్ శ్రేయస్ మీడియాకి చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చేసినందుకు. డన్. థ్యాంక్ యూ సో మచ్.